పోలీసు అధికారిగా ఈ పని చేస్తే బాగుండేది, ఇది చేయలేకపోయినా, లేదా మీ డిపార్ట్మెంట్‌లోనే ఈ మార్పు జరిగితే బాగుంటది అనేది ఏమన్నా ఉందా? అట్లాంటి ఏమన్నా ఆలోచన? అంటే నేను చేసేది కాదు. కానీ ఇట్లా జరిగితే బాగుంటదనేది మాత్రం ఒకటున్నది నాకు. హుహు. నాకు ఇప్పుడు కాదు. హ్మ్. అసలు ఇప్పుడు నాకు 35 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయింది. ఓకే. అంటే రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు మీరు 35 ఏళ్ళు. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌కే నా రిటైర్మెంట్ అయిపోయింది. ఇది 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్. ఆహా! మన 3 ఏళ్ళు పెంచారు గవర్నమెంట్ కాబట్టి. ఏదైతే 3 ఏళ్ళు రిటైర్మెంట్ ఏజ్ పెంచిందో హుహు. దాంట్లో ఉన్నా. నా ఒరిజినల్‌ది అయిపోయింది. హ్మ్. అంటే గత ఒక 15, 20 సంవత్సరాల నుంచి నా మనసులో ఉన్న ఒక ఫీలింగ్, అంటే ఇది ఇట్లయితే బాగుంటది కదా, ఇది ఎందుకు ఇట్లా లేదు అనేది ఒకటి నన్ను బాగా ఎప్పుడు తొలుస్తూ ఉంటుంది. బహుశా నేను రిటైర్ అయిన తర్వాత దాని మీద పనిచేసి అది మరి అది సక్సెస్ అయ్యేటట్టు చూస్తానేమో. వర్క్ చేయాలని ఉన్నది నాకు దాని మీద. ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో 4 రకాల రిక్రూట్మెంట్లు ఉంటాయి. కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్, సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ఆఫీసర్స్, డిఎస్పీ డైరెక్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్, దెన్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఐపీఎస్ ఆఫీసర్స్. వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ ర్యాంక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఏఎస్పీగా అడిషనల్ ఎస్పీగా పోస్టింగ్ చేసినా కూడా అది ట్రైనింగ్ కింద ఉంటుంది. వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ 4 రకాలుగా రిక్రూట్మెంట్ జరుగుతున్న క్రమంలో, అంటే ఇప్పుడు నేను ఎస్ఐగా రిక్రూట్ అయినా, నేను 89 బ్యాచ్ 89 బ్యాచ్ ఎస్ఐగా రిక్రూట్ అయ్యి నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నాది అయిపోతున్నప్పటికీ నేను ఎస్పీ నాన్ క్యాడర్ వరకు నేను ప్రమోషన్ తీసుకున్నా. అంటే ఒక ఎస్ఐగా రిక్రూట్ అయిన ఒక ఆఫీసర్కి ఎస్పీ నాన్ క్యాడర్ వరకు రావటం అనేది ఒక అచీవ్మెంట్. అంటే నేను ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ అయినా, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, దెన్ ఎస్పీ, అంటే 4 ప్రమోషన్లు తీసుకున్నా. అట్లనే గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ రిటైర్మెంట్ అయ్యేలోపు ఆ వరుస క్రమం ప్రమోషన్స్ వస్తాయి. కానీ కానిస్టేబుల్ల పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు, అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటారు కదా రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. పైగా పోలీసు వ్యవస్థకు మూలం వాళ్ళే కదా. కాపాడేది. అయితే వాళ్ళని చూసినప్పుడు ఎందుకో నాకు ఒకసారి మనసు బాగా బాధ అనిపిస్తుంది. 25-30 సంవత్సరాలు చేస్తే తప్ప ఒక ప్రమోషన్ వచ్చే పరిస్థితి లేదు కానిస్టేబుల్. లైఫ్ అంతా అన్నీ అయిపోయాయి కదా. నేను అదే అంటున్నా. మీరు ఎవరినైనా అడగండి, మినిమం 20 ఇయర్స్ ఉంటుంది, ఒక్కోసారి 25 కూడా కావచ్చు. నేను కొంతమందిని నీకు ప్రమోషన్ ఎప్పుడు వచ్చిందని అడుగుతా, నాకు కావాలని చెప్పి అడుగుతా, నీకు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ అని అడుగుతా. వాళ్ళు పాపం చాలా బాధపడుకుంటా 20 సంవత్సరాలు అయింది సార్, 25 అయింది, 30 అయింది, ఇట్లా చెప్తారు. నేను ఎస్ఐగా 13 సంవత్సరాలు చేసిన, నేను ఇన్స్పెక్టర్ 13 ఏళ్ల తర్వాత అయినప్పుడు మాకు ఒక ఫీలింగ్ ఉండే, అప్పుడు 13 ఇయర్స్ ఎస్ఐ చేయాలనా అనుకుందాం. కానీ కానిస్టేబుల్ 20, 25, 30 సంవత్సరాలు చేస్తున్నాడు ఒకటే ర్యాంకు. ఏ ర్యాంకులో రిక్రూట్ అయిందో అదే ర్యాంకులో కంటిన్యూ అవుతున్నాడు. అంటే ఆ పిల్లగాడు రిక్రూట్గా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రిని అడుగుతారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే కానిస్టేబుల్. ఆ అబ్బాయికి పెళ్లి చూపులకు పోతారు, పిల్లగాడు ఏం చేస్తున్నాడు అంటే కానిస్టేబుల్. పెళ్ళి అయిపోతుంది. మీ ఆయన ఏం చేస్తున్నాడు అమ్మా అంటే కానిస్టేబుల్. మనకి పిల్లలు పుడతారు, మీ నాన్న ఏం చేస్తాడు అంటే కానిస్టేబుల్. ఆ పిల్లగానికి కూడా పెళ్ళి అయిపోతుంది. ఆ పిల్లగానికి పిల్లగాడు పుడతాడు, మీ తాత ఏం చేస్తున్నాడంటే కానిస్టేబుల్, లేదంటే ఎక్కువ హెడ్ కానిస్టేబుల్. సరే, కొంతమందికి సబ్ ఇన్స్పెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఇన్స్పెక్టర్ స్థాయిలో అయిన వాళ్ళు ఉన్నారు. నేను చూసిన దాంట్లో నాకు తెలిసిన వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఒక ఆయన డిఎస్పీ కూడా అయింది, కానిస్టేబుల్. ఇవి రేర్గా జరుగుతాయి, ఇవి చాలా రేర్గా జరుగుతాయి. మనం మాట్లాడాల్సింది పెద్ద సంఖ్యలో, పర్సంటేజ్ ఎక్కువ ఉన్న దగ్గర మాట్లాడాలి. అయితే నాకు ఉన్న ఓన్ ఒపీనియన్, అంటే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నన్ను మళ్ళీ దీన్ని మీరు తీసుకుపోయి పోలీసు ఇట్లా అన్నాడని చెప్పి మొత్తం వ్యవస్థ మీద రుదగండి. మీ అభిప్రాయం ఉన్నది దీంట్లో వీడియో ఎడిటర్ ఎవరో జాగ్రత్తగా ఉంచండి. నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈ కానిస్టేబుల్ల యొక్క జీవితాలు మారాలి అంటే ఒకటే ర్యాంకులో సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి కాకుండా ప్రమోషన్స్ మీద పోవాలి అంటే సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఆపేయాలి. ఇది పెద్ద నిర్ణయం, తీవ్రమైన మాటే. ఇది తీవ్రమైన మాటే, కానీ నా అభిప్రాయం అని చెప్తున్నా. నేను ఒక వ్యక్తిగా నా అభిప్రాయం చెప్పుకునే అవకాశము, స్వేచ్ఛ నాకు ఉన్నది కాబట్టి, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, ఈ వ్యవస్థలో 4 రకాల రిక్రూట్మెంట్ ఏదైతే పోలీసులో ఉన్నాయో, మనం ఆల్ ఇండియా సర్వీస్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఆల్ ఇండియా సర్వీస్. గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎట్లాగూ రావాలి మనకు. డిఎస్పీ స్థాయి నుంచి వాళ్ళ పోస్టింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మ్యాక్సిమం ఐజీ, ఎవరైనా ఒకళ్ళిద్దరు అడిషనల్ డీజీ వరకు అయి రిటైర్ అయితే అవుతారు. కానీ సబ్ ఇన్స్పెక్టరు స్థాయి రిక్రూట్మెంట్ కనుక తీసేస్తే
ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ కనుక తీసేస్తే కానిస్టేబుల్ జీవన విధానంలో మార్పు వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు పాత పద్ధతులు లేవు. పాత రోజుల్లో అంటే కానిస్టేబుల్లో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 4th క్లాస్ 5th క్లాస్ ఉన్నారు, 10th క్లాస్ వచ్చింది, తర్వాత ఇంటర్ వచ్చింది, గ్రాడ్యుయేట్స్ వచ్చిండ్రు, ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఈవెన్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ కూడా మీ కానిస్టేబుల్స్ ఉన్నారు. అవును, బాగా చదువుకున్నారు. అంటే విధానం మారిపోయింది. పోలీసులలో పూర్వం ఉన్నట్టు లేదు పరిస్థితి. ఇవాళ ఉద్యోగం కోసం రావాలి అంటే నేను ఎస్ఐని అయితా, డిఎస్పీని అవుతారు కావచ్చు. వాటి కోసం ప్రిపేర్ అవుతూ మళ్ళీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళందరూ కూడా దీనికి పోతున్నారు. అంటే కానిస్టేబుల్గా వస్తున్నారు. నేను మెదక్ అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ఆ జిల్లాకు అలాట్ అయిన వాళ్ళల్లో 6 బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇక్కడ ఏమైతుంది నేను చెప్తా. ఇప్పుడు పాత కానిస్టేబుల్ ఉంటారు, పాత తరం వాళ్ళు, వాళ్ళకు ఒక సీనియారిటీ వస్తుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ సీనియారిటీ వస్తుంది. వీళ్ళంతా పిల్లలు రిక్రూట్స్ వస్తారు. జనరల్గా డిపార్ట్మెంట్లో ఒక డిసిప్లిన్ అనేది, సెల్యూట్ చేయటము, రెస్పెక్ట్ ఇవ్వటం అనేది సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లలు రాగానే వీళ్ళు ఏం చూస్తారు, వీళ్ళకి ఆలోచన ఏంటంటే నేను బీటెక్ గ్రాడ్యుయేట్, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, నేను ఉస్మానియాలో చదివి వచ్చిన, వాళ్ళు ఏమున్నది 10th క్లాస్ 10th క్లాస్ ఇట్లుంటుంది. వాళ్ళకి విష్ చేయరు. వాళ్ళ మనసు ఎంత నొచ్చుకుంటుందంటే అరే నేను 20 ఏళ్ళ సీనియర్ని కదా, వీడు నిన్న మొన్న వచ్చిన పిల్లగాడు, వీడు కనీసం నాకు విష్ కూడా చేయడేంది. స్టేషన్లోకి వచ్చినప్పుడు ఒక బెంచో 2 కుర్చీలో ఏదో ఉంటాయి స్టేషన్లో, వీళ్ళేసి సీట్ ఆఫర్ చేయడు. అతనికి బాగా బాధ మనసు వస్తుంది, నొప్పుకుంటాడు, చాలా ఇబ్బంది పడతాడు, ఏమనలేడు. ఎందుకంటే ర్యాంక్ చూస్తేనేమో ఈక్వల్, తను కానిస్టేబులే ఇతను కానిస్టేబులే, ఓకే. కానీ సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మా దాంట్లో ఉంటుంది, ర్యాంకుకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా మా దాంట్లో ఉంటుంది. నేను మీకు చెప్తా, సీనియర్ మోస్ట్ సుపీరియర్ ఆఫీసర్స్ కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ నేను చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సేమ్ ర్యాంక్ ఉంటే కూడా 1 సంవత్సరం సీనియర్ అయితే బరాబ్బర్ నిలబడి సెల్యూట్ చేస్తారు, కడక్ సెల్యూట్, అంతే. ఉట్టికి హాయ్ సార్ అనరు. ఎస్, నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. మేము ఆశ్చర్యపోయినాం. స్టార్టింగ్లో సేమ్ ర్యాంక్ ఉంటుంది, 1 year ముందు రిక్రూట్ అయి ఉంటారు, లేదా 2 సంవత్సరాల ముందు రిక్రూట్ అయి ఉంటారు. ఎంత పర్ఫెక్ట్ సెల్యూట్ చేస్తారంటే జూనియర్ సుపీరియర్ ఆఫీసర్ సీనియర్ సుపీరియర్ ఆఫీసర్కి అంత పర్ఫెక్ట్ సెల్యూట్ రిసీవ్ చేయటం అట్లే ఉంటుంది, రిసీవింగ్ అట్లే ఉంటుంది. కానీ ఇట్లా కిందికి వచ్చినప్పుడు జర చనువు ఎక్కువ పెరిగి భైసాబ్లా నమస్తే పెట్టుడు, నమస్తే అన్న అనుడు తప్ప ఈ రెస్పెక్ట్ ఇది ఉండదు. ఎందుకంటే మనమంతా కానిస్టేబుల్ కదా అనుకుంటాడు. కానీ అక్కడ సీనియర్ ఉన్న ఆయన బాగా హర్ట్ అవుతాడు, ఫీల్ అవుతాడు. అయితే నేననేది ఇక్కడ ఇంకోటి ఉన్నది. ఇప్పుడు వీళ్ళంతా కానిస్టేబుల్ రిక్రూట్ అయ్యి ఉద్యోగం చేస్తుంటారు కదా, వీళ్ళు దీంట్లో ఇవ్వడలేరు మళ్ళా. ఓకే, కానిస్టేబుల్ జాబ్ అంటే ఇట్లా తిరుగుతా అంటే కాదు. మీరు అన్నారు కదా మూలమని, 100 పనులు చేయాల్సి వస్తుంది. కానీ ఒక బీటెక్ గ్రాడ్యుయేటో, పోస్ట్ గ్రాడ్యుయేటో, లా చేసో, బీఎడ్ చేసో వచ్చిన వాళ్ళకు ఇదేంద్రా ఇట్లున్నది, ఇవన్నీ చేయాలన్నా మనం, ఇప్పుడు ఈ డ్యూటీ మనకు అవసరమా అనే దానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఎస్ఐ రిక్రూట్మెంట్కో లేదా Group 2A ఇంకో దానికి ప్రిపేర్ అవుతుంటారు కదా, Group 1 ఎగ్జామ్స్కో. అవి ప్రిపేర్ అవుతూ దాంట్లోకి వెళ్ళిపోతారు. సక్సెస్ అయితే మళ్ళీ ఇది వేకెన్సీ కదా. అంటే టైమింగ్ ఇట్లొచ్చి ఇట్లా వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నది నేను చెప్పిన, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వేకెన్సీ కదా. మళ్ళీ మొదలే స్టాఫ్ తక్కువ ఉంటుంది. ఈ జరుగుతున్న క్రైమ్లలో, ఈ జనాభా పెరుగుదలలో పోలీస్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వేకెన్సీ ఫిల్ చేయాలంటే మళ్ళీ రిక్రూట్ జరగాలంటే నోటిఫికేషన్ రావాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇక్కడ ఖాళీ అయింది కదా, ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెడదాం అన్నట్టు ఉండదు పోలీసులో, ట్రైనింగ్ ఇవ్వాలి. నేనేమంటా అంటే ఎస్ఐ రిక్రూట్మెంట్ కనుక తీసేస్తే ఈ ఉన్నత చదువులు చదివిన ఎవరైతే విద్యార్థులు ఉంటారో, గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే చెప్పినో వీళ్ళందరికీ ఒక భరోసా వస్తుంది. నేను కానిస్టేబుల్గా రిక్రూట్ అయితే నేను ప్రమోషన్ మీద ముందు స్థాయి వరకు పోగలుగుతా, నా సర్వీసెస్ నేను ఈ సొసైటీకి చేయగలుగుతా, డిపార్ట్మెంట్ కూడా ఎంతో మంచిగా చేయగలుగుతా అనేది ఒక భావన వస్తుంది. ఇప్పుడు మా దాంట్లో ఏమున్నదంటే కానిస్టేబుల్, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్, అంటే 3 పట్టీలు. మీరు సొసైటీలో చూస్తే హెడ్ కానిస్టేబుల్ 3 పట్టీలు ఉంటాయి. ఇప్పుడు ఆర్మీలో కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ సింగిల్ పట్టీ, డబుల్ పట్టీతో కూడా ర్యాంక్స్ ఉంటాయి. అది సీనియారిటీని తెలియజేస్తాయి. కానిస్టేబుల్కి అయితే ఏ పట్టీ ఉండదు. ఓకే, ఇప్పుడు 22 సంవత్సరాలకో 21 సంవత్సరాలకు ఉంటాయి కదా, లేదు అవి స్టార్స్, అవి వేరే. అది ఎస్ఐ నుంచి వస్తాయి. ఏఎస్ఐ నుంచి స్టార్ట్ అవుతాయి, సింగిల్ స్టార్ నుంచి. మీకు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కి ఇక షోల్డర్ మీద పట్టీలు ఉంటాయి. ఓకే, మీకు ఆ 1 పట్టీ 2 పట్టీ కూడా డిపార్ట్మెంట్లో వచ్చింది అనుకోండి, 1 పట్టీ 2 పట్టీలు, దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ 3వ పట్టీ,
ప్రతి 6 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో ఒక ప్రమోషన్ అనుకొని ఒక విధానాన్ని అవలంబించడం అనుకోండి, 6 సంవత్సరాలకు లేదా 8 సంవత్సరాలకు ఒక విధానం అనుకొని కనుక మనం అవలంబిస్తే సీనియారిటీ అనే ఒక ఫీల్ ఉంటుంది ప్రతి ఒళ్ళకు. అర్థమైందా? అంటే కానిస్టేబుల్గా రిక్రూట్ అయితే సింగిల్ పట్టి, డబుల్ పట్టి, 3 పట్టీలు, సింగిల్ స్టార్, డబుల్ స్టార్, దెన్ సిఐ. సిఏలో కూడా ఇక్కడ మాకు రిబ్బన్ ఉంటుంది. ఓకే, 3 స్టార్స్ ఉండి రిబ్బన్ ఉంటుంది. ఈ రిబ్బన్ తీసేస్తే సీనియర్ సిఐ. అట్లా కనుక మనం అడాప్ట్ చేసుకుంటే ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్ సబ్ డివిజనల్ లెవెల్ నుంచి పైకి సూపర్వైజ్ చేయడానికి, పనిచేయడానికి యంగ్స్టర్స్ వస్తారు, ఉత్తేజం ఉత్సాహం ఉన్నోళ్ళు వస్తారు. కాబట్టి వీళ్ళ యొక్క చురుకుదనము సూపర్వైజన్లో ఉంటుంది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు అనుభవం ఉంటుంది. మీకు 20-22 ఏళ్లకు కానిస్టేబుల్ అయినా సిఐ ర్యాంక్ వచ్చేటప్పటికి రిటైర్మెంట్కి వస్తాడు దగ్గరికి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్, ఈ కొత్తగా వచ్చే ఆఫీసర్స్ యొక్క చురుకుదనము, ఆ వేగము, ఇవన్నీ కూడా కలగలిపితే సొసైటీకి ఒక మంచి జరుగుతుంది అని నా ఫీలింగు. కానిస్టేబుల్ల జీవితాల్లో కూడా అద్భుతమైన మార్పు వస్తుంది, వాళ్ళలో ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు ఆ విద్యార్థే కదా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇటు ఎస్ఐ కానీ అటు కానిస్టేబుల్ కానీ వస్తున్నాడు. ఎస్ఐగా వచ్చినోడు మంచిగానే ఉన్నది, కొన్ని సంవత్సరాల్లో ప్రమోషన్స్ వచ్చి అది ఉన్నది. కానీ కానిస్టేబుల్కే ఇబ్బంది అన్నది. ఇది ర్యాంక్ మనం తీసేసినాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాళ్ళే కదా, కానిస్టేబుల్సే కదా అన్ని ర్యాంకులు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నాకు రెస్పెక్ట్ ఇస్తలేడు. అవును, ఇక్కడ ఏం లేవు. మరి నువ్వు హెడ్ కానిస్టేబుల్ కావాలంటే 20-30 సంవత్సరాలు పడుతుంది. అదే సింగిల్ పట్టి డబుల్ పట్టి పెట్టినాను అనుకోండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. పెద్ద ప్రతిపాదన ఇది. సీనియారిటీ అనేది తెలుస్తుంది కదా. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇంత విస్తృతమైన పరిధిలో సమాజానికి సేవలు అందించే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో లేదా ఇంకేదన్నా వింగ్స్లో ఉన్న కానిస్టేబుల్ వ్యవస్థ అదేదైతే ఎక్కువ శాతంలో ఉన్నారో ఇప్పటికన్నా వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి, వాళ్ళ కుటుంబాల్లో. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కాదు, ఎవరికైనా కూడా, ఈవెన్ మీ మీడియాలో కూడా ఒక ప్రమోషనో ఒక ఇంక్రిమెంట్ పెరిగో లేదంటే ఒక పోస్టు పెరిగో ఒక కుర్చీలో కూర్చుని అంటే అది మనకే కాదు, కుటుంబ సభ్యులకు కూడా అదొక గర్వకారణం. అది నా కొడుకు ఇట్లయిండు, నా బిడ్డ ఇట్లయింది, నా భార్య, నా భర్త, మా నాన్న, మా అమ్మ అని చెప్పుకుంటారు కదా. మరి అది ఇలా అది లేదు, వాళ్ళు చెప్పుకోలేరు పాపం. ప్రతిసారి ఏం చెప్పుకుంటారు, ఎన్నని చెప్పుకుంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరిగెత్తడమే ఉద్యోగం, జీవితం అయిపోతే నాకు ఇట్లా చేస్తే బాగుండని ఎవరు చెప్పుకుంటారు? చెప్పుకోరు. నాకు మొదటి నుంచి కూడా ఇది ఒక ఫీలింగ్ అన్నట్టు. కానీ ఇది ఎవరు చేయాలి? చాలా పెద్ద ప్రతిపాదన కదా. ఇది పెద్ద లెవెల్లో అధికారులు నిర్ణయం తీసుకొని, ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక చిన్న ఇష్యూ కాదు అది. దీంట్లో ప్లస్ మైనస్ ఆలోచించాల్సి ఉంటది, అన్ని చేయాల్సి ఉంటది. పెద్ద ప్రతిపాదన అది నా యొక్క ఒపీనియన్ కాబట్టి మీరు అడిగిర్రు, అది నేను చెప్పగలిగిన. చూద్దాం.